ఓం నమో వెంకటేశాయ. శిల్పి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏ ఫేసింగ్ ఏ నెల, తూర్పు ఈశప్రాచ్యకి ఏ నెల, ఉత్తర ఈశప్రాచ్యకి ఏ నెల, రెండు ఈశాన్యమైనా కానీ సరే దానికి సపరేట్గా ఉంటుంది, దీనికి సపరేట్గా ఉంటుంది. డైరెక్ట్ మన పాయింట్లోకి వస్తే ఇప్పుడు మనం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, అదేవిధంగా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయుం, 4 దిక్కులు 4 విదిక్కులు, ఇంతవరకు మాత్రమే చాలామందికి తెలుసండి. ఈరోజు మనం 12 దిక్కుల గురించి తెలుసుకోబోతున్నాం. నిజమండి. ఎలాగంటే మనకు 12 నెలలు ఉన్నాయి. మనకు 12 నెలలు 12 దిక్కులు ఉన్నాయి. ఏ నెలలో ఏ ఫేసింగ్ గల గృహాలకి శంకుస్థాపన చేసుకోవాలి, అలా చేసుకుంటేనే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. మీరు చూస్తూ ఉంటారు, చాలామంది ఏ నెల అంటే ఆ నెలలో స్టార్ట్ చేస్తున్నారు, కొన్ని నెలల్లో స్టార్ట్ చేయకూడదు, వీళ్ళు ఎలా ఉంటారో ఏమనుకుంటారు. కానీ ఆ ఫేసింగ్కి ఆ నెల సెట్ అవుతుంది, వాళ్ళు మంచి పురోగతిలో ఉంటారండి. అదేవిధంగా ఇక్కడ మనం 12 మాసాలు చెప్తాం కదండి, 12 నెలలు 12 మాసాలు. తూర్పు ఫేసింగ్ గృహాలు నిర్మించుకునే వాళ్ళు, అంటే తూర్పు శుద్ధ ప్రాచి మీద ఉండే గృహాలు నిర్మించుకునే వాళ్ళు శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేయాలి శంకుస్థాపన. అదేవిధంగా తూర్పు ఆగ్నేయ ప్రాచి గల గృహాలు స్టార్ట్ చేసేది భాద్రపద మాసంలోనే స్టార్ట్ చేయాలి. 1, 2 అండి. నెంబర్ 3 అశ్వయుజ మాసం. అంటే అశ్వయుజ మాసము దక్షిణ ఆగ్నేయ ప్రాచి అండి. దక్షిణ ఆగ్నేయ ప్రాచి గల గృహాలని అశ్వయుజ మాసంలోనే స్టార్ట్ చేయాలి. అదేవిధంగా దక్షిణ శుద్ధ ప్రాచి గృహాలను కార్తీక మాసంలోనే స్టార్ట్ చేయాలి. అలాగే దక్షిణ నైరుతి ప్రాచి అంటే ఈశ ప్రాచి అంటారు, మార్గశిర మాసంలోనే దక్షిణ నైరుతి గల గృహాలను, అంటే ఫ్లాట్స్ ఆ విధంగా ఉంటే అక్కడ ఇల్లులు కూడా ఆ నెలలోనే స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు పడమరకు వస్తే పుష్యమాసం అండి. పడమర నైరుతి ఇప్పుడు చూడండి, దక్షిణ నైరుతికి మార్గశిరం అయితే పడమర నైరుతికి పుష్యమాసం, అంటే ఆ నెలలోనే ఆ గృహాలు స్టార్ట్ చేయాలి. పడమర ఫేసింగ్ కట్టుకునే గృహాలు. పడమర శుద్ధ ప్రాచి గల గృహాలకి మాఘమాసంలోనే స్టార్ట్ చేయాలి. పడమర వాయువు ప్రాచి గృహాలు, ఈ పడమర వాయువు ప్రాచి అంటే మనం లాస్ట్ వీడియోస్లో అక్కడ తెలుసుకున్నాం. మన భద్రాద్రి రామాలయం ఆ టెంపుల్ కూడా పడమర వాయు ప్రాచి మీదకి ఉంది. అదేవిధంగా స్విస్ బ్యాంక్ కూడా ఉంది. స్విస్ బ్యాంక్ కూడా తక్కువ డిగ్రీల పరిమాణంతో పడమర వాయు ప్రాచి మీదకి ఉంది. అలాగే మన సినీ యాక్టర్ మాస్ మహారాజ్ రవితేజ గారి ఇల్లు కూడా, ఆయన ఇల్లు కూడా పడమర వాయు ప్రాచికే ఉంది. పడమర వాయు ప్రాచి గల గృహాలు పాల్గొన మాసంలోనే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఉత్తరంకి వెళ్తే ఉత్తర వాయుం చైత్ర మాసంలో స్టార్ట్ చేయాలి. ఉత్తర శుద్ధ ప్రాచి మీద గల గృహాలు వైశాఖ మాసంలోనే స్టార్ట్ చేయాలి. అలాగే ఉత్తర ఈశాన్యం జ్యేష్ఠ మాసం, గుర్తుపెట్టుకోండి, జ్యేష్ఠ మాసం. అందరూ పలానా నెలలో కట్టుకోకూడదు, పలానా నెలలో కట్టుకోవచ్చు అంటూ ఉంటారు. ప్రతి ఒక్క నెలలో కట్టుకోవచ్చు, కానీ ఉత్తర ఈశ ప్రాచి గల గృహాలు జ్యేష్ఠ మాసంలోనే కట్టుకోవాలి, అంటే శంకుస్థాపన చేయాలి. అదేవిధంగా తూర్పు ఈశ ప్రాచి గల గృహాలు ఆషాఢ మాసం. ఇప్పుడు ఈ రెండు మాసాల గురించి ఎందుకు ఎక్కువ చెప్పానంటే, నేటి యూట్యూబ్ వ్యక్తులు ఈశ ప్రాచీనే కట్టుకోండి, మెటీరియలిస్ట్కి వెళ్తుంటుంది. అంటే మెటీరియలిస్ట్కి వెళ్తే అంటే మనీ పరంగా మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు, డబ్బు బాగా సంపాదిస్తూ అంటారు. అది చాలా తప్పండి. ఇది ఈశ ప్రాచీనే కట్టుకుంటే మెటీరియలిస్ట్కి వెళ్తుంటే మిగతా ప్రాచీల్లో ఉండే చాలామంది ఉండాలి. ఇప్పుడే చెప్పాము, పడమర వాయువు ప్రాచి మీద అంటే దాని ఆగ్నేయ ప్రాచి అంటారు. స్విస్ బ్యాంక్ ఉందండి. ఎక్కడ ఉండే సంపద అంతా కూడా స్విస్ బ్యాంక్ చేరిపోతుంది. కాబట్టి ఈశ ప్రాచీనే డబ్బు వస్తుంది, మీరు బాగా సంపాదిస్తారని చెప్పడం చాలా తప్పది. ఓకే, తూర్పు ఈశ ప్రాచి గల గృహాలు ఆషాఢ మాసంలోనే నిర్మించాలి. ఇప్పుడు మొత్తం మనం 4 దిక్కులు 4 విదిక్కులు ఉన్నాయి. 4 దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. విదిక్కులు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయుం. అంటే 4, 4, 8 అయిపోయింది. ఇక్కడ మీకు 12 సంబంధించిన 12 మాసాలకి 12 దిక్కులు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.
తూర్పు నెంబర్ 1 అనుకుంటే తూర్పు ఆగ్నేయ ప్రాచి 2, దక్షిణ ఆగ్నేయ ప్రాచి, దక్షిణ శుద్ధ ప్రాచి, దక్షిణ ఈశ ప్రాచి, పడమర ఈశ ప్రాచి, అంటే పడమర ఈశ ప్రాచికి 6 నెంబర్ 6 అయింది. పడమర శుద్ధ ప్రాచికి 7, పడమర వాయు ప్రాచికి 8, ఉత్తర వాయు ప్రాచికి అంటే ఆగ్నేయ ప్రాచి అంటారు 9 అయింది. ఉత్తర శుద్ధ ప్రాచికి 10, ఉత్తర ఈశ ప్రాచి 11, తూర్పు ఈశ ప్రాచి 12. 12 మాసాలు, 12 నెలలు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దిక్కు. అంటే ఆ మాసంలో ఒక మంచి ముహూర్తాన్ని ఎంచుకోండి. స్థాపత్య వేద ప్రకారం వాస్తు ముహూర్తాలే కాకుండా నార్మల్గా కూడా మంచి ముహూర్తాలు దొరుకుతాయి. ఈ ముహూర్తాలు దొరకని సమయంలో ఆ ముహూర్తాలు ఎంచుకోండి. మంచి గృహాలు నిర్మించుకొని అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.